ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ కాణిపాక స్వయంభూ వరసిద్ధి వినాయకాయే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం కాణిపాకంలో ఉన్నాము. మీలో ఎంతమందికి ఈ కాణిపాకం పుణ్యక్షేత్రం గురించి తెలుసో కామెంట్ చేయండి. ఈరోజు మనం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత, విశిష్టతతో పాటు ఇక్కడికి ఎలా వెళ్ళాలి అన్ని ఈ వీడియోలో మాట్లాడుకుందాం. తిరుపతి యాత్రలో మొట్టమొదటిగా దర్శనం చేసుకోవాల్సిన గుడి కాణిపాక వరసిద్ధి వినాయక గుడి. ఎక్కువ ల్యాగ్ చేయకుండా ఈ గుడి యొక్క చరిత్ర, దర్శనము, విధానము అన్ని రకాల విషయాలు మాట్లాడుకుందాం. చాలా ముఖ్యమైన విశేషాలు ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. తిరుపతి యాత్ర మొదలుపెట్టే మనలో చాలామందికి వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటంటే ఏ గుడికి ఫస్ట్ వెళ్ళాలి, తర్వాత ఏ గుడికి వెళ్ళాలి అని. ఆ సీక్వెన్స్ చాలామందికి డౌట్ ఉంటుంది. ఈ వీడియోలో నేను చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దయచేసి లాస్ట్ వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. కాణిపాకంలో వినాయక స్వామి బావిలో నుండి స్వయంభుగా పైకి వచ్చాడు. ఇక్కడ చాలా అబ్బురపరిచే విషయాలు ఉన్నాయి. ప్రతి చోట వినాయకుడు ఉన్నట్లుగా అనిపిస్తుంది. అందుకు నిదర్శనమే ఇప్పుడు మనం చూస్తున్న కొండ. మీరు గమనిస్తే ఇక్కడ కనిపిస్తున్న కొండ ఏనుగు ఆకారంలో ఉంది. ఇది ఎగ్జాక్ట్గా కాణిపాకం ఎంటర్ అయ్యే ముందు స్వాగతం పలుకుతున్నట్టుగా కనిపిస్తుంది. బెంగళూరు నుండి కాణిపాకం వచ్చే వారికి ఇది కనిపిస్తుంది. ఇక రెండవ ప్రత్యేకత, ఈ బావిలో నుంచి వచ్చిన వినాయకుడి ప్రతిరూపం రోజు రోజుకి పెరుగుతూ ఉంది. అందుకు నిదర్శనం ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో చూడొచ్చు. ఇది దేవుడి యొక్క వెండి కవచం. ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది. ఈ కవచాలను మీరు దర్శనం చేసుకొని బయట గర్భగుడి దగ్గర చూడొచ్చు రైట్ సైడ్. ఫైనల్గా కాణిపాకం యొక్క చరిత్ర మాట్లాడుకునేసి మనం ఫుల్ టూర్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. కాణిపాకం అంటే కాణి అంటే ఎకరం, పాకం అంటే నీరు పారడం. సో పూర్వం ముగ్గురు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. వాళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కొక్క లోపం, అవిటితనం ఉండేది. దాంట్లో ఒకరికి గుడ్డి, చెవుడు, మూగగా ఉండేవాళ్ళు. వాళ్ళ పొలంలో బావిలో నీరు తగ్గిపోతే ఆ బావిని తవ్వుతూ ఉండగా గుణపం ఒక రాయికి తగిలి రక్తం చిమ్మి ఆ రక్తం ముగ్గురు పైన పడింది. వెంటనే వాళ్ళ అవిటితనం మొత్తం పోయి అన్ని కళ్ళు కనిపెట్టడం, మాట్లాడడం, చెవులు వినపడడం అన్నీ జరిగింది. సో ఈ విషయం తెలుసుకున్న ఊరి జనాలు అక్కడికి వచ్చి కొబ్బరికాయలు కొట్టడం స్టార్ట్ చేశారు. ఆ కొబ్బరికాయ కొట్టిన తర్వాత వచ్చిన ఆ కొబ్బరి నీళ్లు 1/2 ఎకరం పాటు పారింది. అందువల్లనే ఈ ప్రాంతం పేరు కాణిపాకం అని పేరు వచ్చింది. ఆ రాయే ఇప్పుడు మనకు కనిపిస్తున్న స్వయంభూ వినాయక స్వామి. ఈ గుడి యొక్క ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ రోజు సాయంత్రం 5 గంటలకి ప్రమాణాలు చేస్తారు. ఏమైనా వ్యసనాలు ఉన్నా లేదా ఎవరైనా అబద్ధాలు చెప్పి దాన్ని నిజమని చెప్తూ ఉన్నా ఇక్కడికి వచ్చి ప్రమాణం చేస్తే, వాళ్ళు కానీ అబద్ధం చెప్తే వాళ్ళకి ఏదైనా జరుగుతుందని ఇక్కడ చాలామంది బిలీవ్ చేస్తారు. కాణిపాకం తిరుపతి నుండి 65 కిలోమీటర్స్, 1 గంట 10 నిమిషాలు అయితే టైం పడుతుంది. మీరు కావాలంటే మీరు ఓన్ వెహికల్లో వెళ్ళొచ్చు. లేదు మీకు ఆర్టీసీ బస్సులు ఆల్ ది టైం అవైలబుల్లో ఉంటుంది. మార్నింగ్ 4 నుంచి నైట్ 9 వరకు అయితే తిరుగుతూ ఉంటుంది. రేటు కూడా 100 to 150 రూపీస్ ఉంటుంది ఛార్జ్. సో హైవేలో కాణిపాకం వెళ్తున్న దారిలో రైట్ సైడ్ పనపాకం అనే ఒక ఊరు ఉంది. ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంది. ఈ రైల్వే స్టేషన్లో చాలా మూవీస్ షూటింగ్ అయితే చేశారు. సో వెళ్తూ ఉన్నాం కదా, అలాగే మీకు ఒకసారి చూపిద్దామని అయితే ఈ రైల్వే స్టేషన్ మీకు చూపిస్తా అన్నాను. ఇక్కడ చాలా మూవీస్, వర్షము అలా చాలా మూవీస్ పేర్లు తెలియదు కానీ చాలా మూవీస్ అయితే షూటింగ్ చేశారంట ఇక్కడ. సో మీకు టైం ఉంటే ఇక్కడికి వెళ్ళి అయితే ఒకసారి చూడండి రైల్వే స్టేషన్. చిన్న రైల్వే స్టేషన్ బాగుంటుంది కొండల మధ్యలో. ఇంకా రైనీ సీజన్లో ఇంకా చాలా బాగుంటుంది రైల్వే స్టేషను. ఇదే కాణిపాకం యొక్క ప్రధాన ద్వారము, మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ మీరు రైట్ సైడు ఇక్కడ గదులు రెంట్కి ఇస్తారు. 300 రూపీస్ to 400, చాలా తక్కువ కాస్ట్గా దొరుకుతాయి. సో ఇక్కడ మీరు కార్ పార్క్ చేసి వెంటనే బస్ స్టాండ్కి నియర్గానే ఇక్కడ వాష్రూమ్స్, డ్రెస్ చేంజింగ్ అన్నీ ఉన్నాయి. దాని పక్కనే మనకి కళ్యాణ కట్ట ఉంది. ఎవరైనా గుండు చేయించుకోవాలంటే ఇక్కడ వెళ్ళి చేయించుకోవచ్చు. సో అలా కొంచెం ముందరకు వస్తే లెఫ్ట్ సైడ్ మీకు చెప్పల్సిన అన్నిటిని మీరు అక్కడ 5 రూపీస్ ఇచ్చి స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొంచెం ముందరకు వస్తే ఇక్కడ సెల్ ఫోన్ అన్నీ సబ్మిట్ చేసేసి మళ్ళీ దర్శనం అయినాక తీసుకోవచ్చు. దాని పక్కనే ఏమైనా సేవ, అర్చన ఇలాంటి టికెట్లు, అభిషేకం టికెట్లు అన్నీ పక్కనే ఉన్నాయి. మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ఇది ఏటీఎం. మీరు లగేజ్ ఏమైనా కూడా క్యారీ చేస్తూ ఉంటే ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఉంది కదా టెంపుల్కి ఆపోజిట్ మాడవీధుల్లోనే మీకు ఒక క్లాక్ రూమ్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు లగేజ్లు ఇచ్చేయచ్చు. 10 రూపీస్ తీసుకుంటారు ఒక లగేజ్కి. అలాగే చెప్పల్స్ కూడా మీరు ఇక్కడే పెట్టచ్చు కావాలంటే దీని పక్కనే. సో ఇక్కడ చూడొచ్చు మీరు టైమింగ్స్ కూడా అన్నీ పోస్ట్ చేస్తున్నారు. నిజరూప దర్శనం వచ్చి ఎప్పుడెప్పుడు ఉంటుంది అనేసి. ఇక్కడ హోటల్స్ ఉన్నాయి, ఇక్కడ షాపింగ్స్ చేసుకోవచ్చు.
మీరు లగేజ్, సెల్ ఫోన్ అన్నీ సబ్మిట్ చేసిన వెంటనే మీరు ఫస్ట్ మెయిన్గా రావాల్సిన ప్లేస్ వచ్చి ఇక్కడ కోనేరు. ఫస్ట్ ఇక్కడికి వచ్చి కాళ్ళు, చేతులు, ముఖము కడుక్కునేసి తర్వాత అయితే దర్శనానికి స్టార్ట్ చేయండి. వాటర్ చూడండి చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది. ఎప్పటికప్పుడు వాళ్ళు క్లీన్ చేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు ఫుల్ స్విమ్మింగ్కి అలో చేసేవాళ్ళు కోనేరులో. ఇప్పుడు జస్ట్ ఓన్లీ స్టార్టింగ్ కొంచెం ప్లేస్ మాత్రం అలో చేస్తున్నారు. ఇక్కడ నుంచి అయితే ఇది మెయిన్ వినాయకుడి గుడి యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఫ్రంట్ వ్యూ. ఇక్కడ దర్శనం వచ్చి ఫ్రీ దర్శనము అవైలబుల్ ఉంది, 100 రూపీస్ దర్శనము ఉంది, విఐపి దర్శనం కూడా ఉంది. సో నా సజెషన్ ఏంటంటే మీరు వీక్ డేస్లో కానీ వచ్చి క్రౌడ్ తక్కువగా ఉంటే ఫ్రీ దర్శనంకి వెళ్ళేసి ఒక 15 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. క్రౌడ్ కానీ కొంచెం ఎక్కువ ఉండి మీరు త్వరగా వెళ్ళాలనుకుంటే 100 రూపీస్ టికెట్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. నాది ఇప్పుడే దర్శనం అయిపోయేసి కొబ్బరికాయ తీసుకుందామని అయితే నేను మా అమ్మ వచ్చేసాము. కొబ్బరికాయ తీసుకునేసి గుడి ముందరే మీకు ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడ మీరు కొబ్బరికాయ కొట్టాల్సి వస్తుంది. ఇక్కడ కొబ్బరికాయ మన చేతులతో కొట్టము. ఇక్కడ ఇతను కనిపిస్తున్నాడు కదా, అతనికి ఇచ్చేస్తే అతను కొట్టి మనకిస్తాడు. చాలామంది కాణిపాకంలో ప్రధాన గుడి దర్శనం చేసుకుని వెళ్ళిపోతుంటారు, కానీ అలా కాదు. ప్రధాన గుడికి గుడి పక్కన శివుని గుడి శ్రీ మణికంఠేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. ఇది చోళ మహారాజులు కట్టించారు చాలా దశాబ్దాల క్రితం. ఇవి కూడా తప్పకుండా మిస్ అవ్వకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి మణికంఠేశ్వర స్వామి వారిని. ఈ గుడి కూడా చాలా సుందరంగా ఉంటుంది చూసేదానికి. చూడండి ఎంత బాగుందో, చాలా ఓల్డ్ టెంపుల్. సో దర్శనం అయితే అయిపోయింది. దేవుడిని వీడియో తీయకూడదు కాబట్టి వీడియో తీయలేదు. ఇక్కడ కనిపిస్తుందిగా ఇది శివుని చెట్టు, చాలా పవర్ఫుల్ ఇది. శ్రీ మణికంఠేశ్వర గుడి ఎదురుగా ఆ ప్రాంగణంలోనే రకరకాల వినాయకుడి అవతారాలు అయితే ఇక్కడ విగ్రహ రూపంలో ప్రతిష్ఠించారు. చూడండి ఏమేమి అవతారాలు ఉన్నాయి అనేసి చాలా సుందరంగా అనిపించింది ఈ వినాయకుని యొక్క విగ్రహాలు. ఇక్కడ చాలా బాగుంది, డిఫరెంట్ అవతారాలు. మధ్యలో కుమారస్వామి కూడా ఉన్నాడు, సూపర్గా ఉంది. శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయం దర్శనం తర్వాత పక్కనే వరదరాజస్వామి ఆలయం అయితే మిస్ అవ్వకూడదు. కాణిపాకం వచ్చాక ఈ 3 గుడులు అయితే మెయిన్. ఫస్ట్ది మెయిన్ ప్రధాన గుడి మణికంఠేశ్వర స్వామి గుడి, వరదరాజస్వామి గుడి. వరదరాజస్వామి గుడి ఎగ్జాక్ట్లీ మనకి గుడి పక్కనే కనిపిస్తుంది. వచ్చి ఇక్కడ కూడా దర్శనం చేసుకునేసి అయితే మీరు కాణిపాకాన్ని దర్శనాన్ని పూర్తి చేయండి. సో కాణిపాక దర్శనం అయిపోయాక తిరుపతి యాత్రలో వరుసనైతే ఇప్పుడు చూద్దాము. కాణిపాకం అయిపోయిన వెంటనే ఇప్పుడు మనం ఫస్ట్ వెళ్ళాల్సింది వచ్చి తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకోవాలి. అది మన ఫస్ట్ ఆర్డర్ కాణిపాకం తర్వాత. అది అయిపోయిన వెంటనే శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయము తిరుపతిలోనే మీకు ఉంటుంది. అక్కడ కపిలేశ్వర స్వామిని ఆలయంలో దర్శనం చేసుకోండి. తర్వాత నేరుగా తిరుమల కొండ మీదకు వెళ్ళి అక్కడ శ్రీ వరాహస్వామి దేవాలయాన్ని దర్శించండి. ఇది మెయిన్. ఇక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ వరాహస్వామి తర్వాత మన మెయిన్ మూల విరాట్ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి ఆశీర్వాదం తీసుకోండి. తిరుమల దర్శనం ముగించుకొని కిందకు వెళుతూ శ్రీ కాళహస్తీశ్వర స్వామి దర్శనం చేసుకొని అయితే మీరు తిరుగు ప్రయాణం చేయండి. ఇది తిరుపతి యాత్ర యొక్క విధానము. ఏమన్నా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో పింగ్ చేయండి. నా వల్ల అయినంత వరకు నేను తెలుసుకొని నేను మళ్ళీ మీకు రిప్లై అయితే ఇస్తాను. దీంట్లో ఏమన్నా పొరపాట్లుంటే క్షమించండి. సో దర్శనం అయిపోయిన వెంటనే కాణిపాకంలో నాకు చాలా ఇష్టమైంది ఏంటంటే మసాలా బొరుగులు. ఎప్పుడు కాణిపాకం వచ్చినా మసాలా బొరుగులు అయితే తీసుకొని తింటాను. మసాలా బొరుగులతో పాటు ఇక్కడ సోడా బాగుంటుంది, లెమన్ సోడా, అది కూడా టేస్ట్ చేసేసి అయితే నేను తిరిగి ఇంటికైతే ప్రయాణం అయిపోతా ఉన్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు కొంచెమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని అయితే అనుకుంటా ఉన్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్తో ఇంకా మీ ముందుకు వస్తూ ఉంటాను. దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ కిరణ్ గణేష్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్.